నేను చాలా డేస్ నుండి అనుకుంటూ ఉన్నాను. తులసమ్మ వార్లని పెద్ద పాట్‌లోకి చేంజ్ చేయాలి అనేసి. అది ఈరోజు కుదిరిందండి. మనము ఎప్పుడు పడితే అప్పుడు కూడా చేంజ్ చేయలేం కదా! సో, అలా ఈరోజు నాకు కుదిరింది. ఈరోజు చేంజ్ చేస్తున్నాను. నా దగ్గర ముగ్గురు తులసమ్మ వార్లున్నారండి. 2 బావున్నాయి. ఒకటి ఎండిపోయింది. అంటే కాలం చెందింది ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు కదా! సో, అలా నా దగ్గర 2 బావున్నాయన్నమాట. సో, ఆ రెండింటిని పెద్ద పాట్‌లోకి చేంజ్ చేస్తున్నాను. ఇంకొకటి మిగతాదేంటంటే మనము అలా అయిన దాన్ని వాటర్‌లో అయినా మనము వదిలేయాలంట. ఆర్ భూమిలో అయినా పెట్టాలంట. అంటే భూమిలో భూస్థాపితం చేయాలి అంటారు కదా! సో, అలా. సో, నేను అలా మన బ్యాక్ యార్డ్‌లో మట్టిలో వేశాను. ఇంకా మిగతా 2 తులసమ్మ వార్లని ఇలా పెద్ద పాట్‌లోకి చేంజ్ చేశాను. మీరు ఇలాగే చేస్తారా అనేది కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేను కొత్తగా చూసి నేర్చుకొని చేస్తున్నాను. నాకు ఇలాగే చెయ్యాలి, ఇంకా ఇలా కాదు వేరేలాగా చెయ్యాలి అనేది కూడా నాకు తెలీదండి. మీకేమైనా ఇలా కాదు, ఇలా ఈ విధంగా చేస్తారు అనేది తెలిస్తే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ టైమ్ ఫాలో అవుతానండి. ఇలాంటివన్నీ నాకు ఫాలో అవ్వడం, తెలుసుకోవడం చాలా చాలా ఇష్టం. సో, ఇదనమాట వ్లాగ్. మీకెలా అనిపించిందనేది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్. టేక్ కేర్.